అల్లు అర్జున్ ఫోన్ వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నో స్నాక్, నో షుగర్, నో సోడా రూల్స్ ఆసక్తి రేపుతున్నాయి. మార్చి 27, 2026 తేదీ ఆసక్తి రేకెత్తిస్తుంది. అట్లీ సినిమా కోసం డైట్ ఛాలెంజ్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. దీపిక హీరోయిన్ కావడంతో దేశవ్యాప్త హైప్ నెలకొంది. అయితే ఇప్పుడు చర్చ ఆయన ఫోన్ వాల్ పేపర్ పై నడుస్తుంది. అల్లు అర్జున్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఇన్స్టాగ్రామ్ లో వర్కౌట్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో బన్నీ థ్రెడ్మిల్ పై పరిగెత్తుతూ కనిపించారు. ఆయన ఫోన్ స్క్రీన్ లో నో స్నాక్, నో షుగర్, నో సోడా అని ఉంది. పై భాగంలో మార్చి 27, 2026 తేదీ కనిపించింది. ఇది డైట్ రూల్స్ అని ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు. ఆ తేదీ వరకు సెల్ఫ్ ఛాలెంజ్ పెట్టుకున్నారని అనుకుంటున్నారు. ఈ స్క్రీన్ షాట్ బాగా వైరల్ అయింది. నో స్నాక్, నో షుగర్, నో సోడా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. బన్నీ ఫిట్నెస్, క్రమశిక్షణ చూసి అనేక మంది ప్రేరేపితులయ్యారు. I cannot wait to be a part of this. I can't wait to see what his vision does. The story is మెగా ఫ్యామిలీలో మరో హీరో సాయి దుర్గా తేజ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వచ్చే ఏడాది వివాహం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. హీరో సాయి దుర్గా తేజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు క్లారిటీ ఇచ్చారు. మంచి చిత్రాలు, మంచి జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి తిరుమల వచ్చానని తెలిపారు. వచ్చే ఏడాది తాను నటించిన సంబరాల ఏటిగట్టు సినిమా విడుదలవుతుందని, అందరూ ఆదరిస్తారని కోరారు. రిపోర్టర్ పెళ్లి వార్తలపై ప్రశ్నించగా వచ్చే ఏడాది తన వివాహం ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో మెగా ఫ్యామిలీలో మరో బ్యాచులర్ సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఇటీవల అల్లు శిరీష్ కూడా హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు నయనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 30న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. మెగా అభిమానులకు ఈ వార్త ఆనందాన్ని కలిగించింది. అదితి రావ్ హైదరీ పేరుతో ఫేక్ మెసేజ్లు పంపుతూ ఫ్రాడ్ చేస్తున్న వ్యక్తి గురించి ఆమె హెచ్చరించారు. ఫోటో షూట్స్ కోసం డబ్బులు దండుకుంటున్నారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయింది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ప్రముఖుల పేరుతో ఫేక్ ఐడీలు వాడి ఫ్రాడ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా నటి అదితి రావ్ హైదరీకి ఇలాంటి సమస్య ఎదురైంది. ఆమె ఫోటోతో ఉన్న వాట్సాప్ నెంబర్తో ఫోటోగ్రాఫర్లకు మెసేజ్లు పంపుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయం అదితి దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన పేరుతో ఫోటోషూట్స్ కోసం మెసేజ్లు పంపుతున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఫోన్ నంబర్లు ఎవరికి ఇవ్వలేదని, స్పెషల్ టీం ద్వారానే సంప్రదిస్తానని తెలిపారు. ఇక మీదట నా పేరుతో కాంటాక్ట్ అయితే తనకు తెలియజేయాలని కోరారు. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి ఫ్రాడ్ కు గురయ్యారు. ఫేక్ రాయుళ్ల గోల పెరిగిపోవడంతో సెలబ్రిటీలు అప్రమత్తం చేస్తున్నారు. అదితి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోగ్రాఫర్లు, అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.